సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి అటవీ రెవెన్యూ అధికారుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ డీజీ భగవత్, నవీన్ మిట్టల్ అధికారులు పాల్గొన్నారు. హెచ్సీయూ భూముల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. రేపటి నుంచి మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనున్నారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సీఎస్కి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇక ఈ క్రమంలో నివేదిక తయారీపై ఫోకస్ పెట్టారు. మరోవైపు హెచ్సీయూ కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేధావులు, పర్యావరణవేత్తలతో మంత్రుల కమిటీ చర్చలు జరపనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కంచగచ్చి భూములకు సంబంధించి హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సీఎస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్తో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక 16వ తేదీలోపు సుప్రీంకోర్టుకు ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంది ప్రభుత్వం. ఆ మేరకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై చర్చించారు. అంతేకాకుండా ఇప్పటికే 3 మంత్రులతో కమిటీ వేసిందే. ఆ కమిటీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించబోతున్నారు. ప్రధానంగా యూనివర్సిటీ పాలక మండలితో కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలతో పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసిన తర్వాత ఆ నివేదికను సుప్రీంకోర్టుకి పంపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ మేరకు రేపటి నుంచి కార్యాచరణను రూపొందించి త్వరితగతిన ఆ నివేదికను తయారు చేసే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం సీఎస్ కి కావచ్చు, అదేవిధంగా అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి భూములకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో పనులను నిలిపివేశారు. అక్కడ ఇక ఆ వివరాలన్నిటిని కూడా ఈ రోజు నుంచి కావచ్చు, లేకపోతే గతంలో ఆ భూములకు సంబంధించి 2004లో అప్పటి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఐఎంజీకి కేటాయించింది. అప్పటి నుంచి 2024 వరకు సుప్రీంకోర్టులో ఎస్పీఎల్ కొట్టివేసేంత వరకు కూడా జరిగిన పరిణామాలన్నింటినీ కావచ్చు, ఆ భూమి స్వభావం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఆ నివేదికను రూపొందించాలి. కేర్ఫుల్ గా ఆ నివేదికను రెడీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు అందరూ కూడా ఆ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం సూచించినట్టు సమాచారం ఉంది. అధికారులు కూడా ఆ దిశగా వేగవంతంగా నివేదికను రూపొందించే దిశగా క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు పూర్తి స్థాయిలో ఆ పనిలో నిమగ్నమయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ లక్ష్మి.